చనిపోయిన వారి ఫొటోస్ అంటే ఏ దిక్కున పెట్టుకోవాలి గృహంలో గురుగారు? ఇంట్లో పితృదేవతల్ని, పితృదేవతలు అంటే తల్లి గాని తండ్రి గాని వారు ఉండటం ఒక జ్ఞాపకం. జ్ఞాపకంగా అంటే ఈ వ్యక్తి ఉన్నారు. చనిపోయిన వారు ఎవ్వరూ కూడా ఆ రూపంలో ఉండరు. అంగుష్ట మాత్రము అంటే బ్రొటన వేలు ఎంత ఉందో అంతలోకే వచ్చేస్తారు. ఆ జీవి మారిపోతారు. అయితే ఫోటోలో ఎందుకంటే ఈ వ్యక్తి ఇలా ఉంటారు అనే ఒక గుర్తు కోసం మనం పెట్టుకునేటువంటి సమయం. అందుకే పూర్వకాలంలో ఫోటోలు ఉన్నాయా? మన తాత ముత్తాతల కాలంలో ఫోటోలు ఎక్కడ ఉన్నాయి? ఫోటోలు లేవు. మరి వాడికి ఎలాగ చేశారు పూజ? దీపము. ఇంకా నూనె కొనలేని వాడు కూడా ఉన్నారు. ఎందుకు? గానుకు వెళ్ళాలి, ఆవు తిరిగితే కదా, ఎద్దులు ఆవులు తిరిగితేనే నూనె వచ్చేది వ్యవసాయ భూములుగా అందరికీ. మరి నూనెలలాగా నూనె కూడా ఉండేది కాదు. అప్పుడు ఎలాగా ప్రాముఖ్యత? సూర్య భగవానుడి ప్రాముఖ్యత. సూర్య భగవానుడు వచ్చాడు అంటేనే రోజు వచ్చిందని అర్థం చేసుకుని స్త్రీలందరూ కానీ ఇంట్లో వారందరూ కూడా వారి వారి సహకారాలు తీసుకుని ఇంటిలపాది కూడా ఆ ఆర్థిక విషయంలో పాల్గొనేవారు. ఈ మధ్య కాలంలో మీరే చెయ్యాలి, మేం చేయకూడదు అనే మాట అందరూ వస్తున్నారు. అని ఏంటంటే పూర్వకాలంలో అందరూ చేసుకునేవారు. కట్టెపుల్లలు తేవాలి, ఉప్పు కొడుకోవాలి, అన్నం వండాలి, వడ్డలు వార్పులు ఇవన్నీ జరగాలి. అందుకని ఎంత ఎలా జరుగుతుంది? అందుకే పూర్వకాలం అందరూ ఉమ్మడి కుటుంబం, అందరూ చేసుకునేట విధంగా ఉండేది. అందుకని ఎప్పుడైతే సరే ఇందాక మీరు అన్నట్టుగా పితృదేవతల్ని ఫోటో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా కానీ తూర్పు ముఖంగా, అంటే మనం తూర్పుకు చూస్తూ ఉండాలి. ఆ ఫొటోస్ తూర్పు ముఖంగా కానీ దక్షిణ ముఖంగానే ఉండాలి. ఎందుకంటే పితృదేవతలు ఉండే దక్షిణ ముఖం యమ స్థానము కాబట్టి యముడు ఎక్కడ ఉంటారు? దక్షిణం చూస్తూ పెట్టుకోవాలా? మనం దక్షిణం చూడాలి, దక్షిణం వైపు ఉండేట్టుగా పెట్టుకోవాలి. మనం దక్షిణం చూడాలంటే వాళ్ళు ఉత్తరం వైపు పెట్టుకుంటారు. అట్లాగే దక్షిణ ముఖంగా ఉండాలి. ఇంకోటి నా అభిప్రాయం నేను చెబుతున్నాను. పితృదే అంటే తల్లిదండ్రులు అందరూ తిరిగినటువంటి చోటు కాబట్టి అసలంటూ నువ్వు లేచి వాళ్ళ దండం పెట్టుకో చాలు. మాతాపితరులు అంటేనే తల్లిదండ్రులు సమానీకులు. మళ్ళీ నేను దీంట్లో చిన్న విషయం చెబుతాను. వినాయక వ్రతంలోనే మనం చెబుతాం. ఎందుకంటే వినాయకుడు అన్ని చోట్లకి వెళ్ళలేడు కాబట్టి నారద మహాముని వారే చెప్పారు, ఆయన ఎదురుకుండా ఉన్నవారే ఎక్కడే ఉన్నారు, సర్వలోకాలకు సంబంధించిన వాళ్ళు వారి చుట్టూ ముమ్మాడు తిరుగు నాయన, తిరిగితే నీకు అన్నిట్లోనూ జయం కలుగుతుందని చెబితే ఆయన ఎక్కడికి వెళ్ళినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందుగానే వినాయకుడు వెళ్ళిపోతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఇంకా కథ వింటాము చెప్పుకోవటము కాదు, దాంట్లోని విశేషాన్ని నువ్వు గుర్తించు. అలాగే తల్లిదండ్రుల యొక్క ఫోటో ఇంట్లో ఉండడం నీ గుర్తుకి పెట్టుకోవడం.